నమస్తే. వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? భారతదేశంలో మహారాష్ట్రలో నాగ్పూర్లో ఒక కాంక్రీట్ భవనం. ఆర్ఎస్ఎస్ అంటే ఇంతేనా? ఖచ్చితంగా కాదు. ఆర్ఎస్ఎస్ అంటే కలియుగంలో శ్రీకృష్ణుడి అంశ. అదేలాగా అంటారా? ఎలాగంటే 1925లో ప్రారంభమైన మన 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ అంటే ప్రస్తుతం 70, 80, 90 ఏళ్ల వయస్సున్న ఎందరో స్వయంసేవకులకి బాలకృష్ణుని చూసినంత వాత్సల్యం. ఒక విధంగా వాళ్ళది దేవకి వసుదేవులు, యశోదానందులు వంటి ప్రేమ. మన దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి భద్రతా దళాలకి ఆర్ఎస్ఎస్ అంటే బలరాముడి లాంటి భ్రాతృత్వం. ప్రతి యుద్ధంలో పాలుపంచుకున్న సంఘం అంటే వారికి అన్నకి తమ్ముడిపై ఉండే అనురాగం. ఇక విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి సంఘ్ పరివార్ సంస్థలకు ఆర్ఎస్ఎస్ అంటే గోకులంలో గోపాలకులతో తిరిగిన శ్రీకృష్ణుడిలాగా. అలాగే దేశవ్యాప్తంగా సాగే వేలాది శాఖలకు ఆర్ఎస్ఎస్ అంటే గోపికల మాదిరి భక్తి ప్రేమ. ఆ శాఖల్లో పాల్గొనే లక్షలాది మంది స్వయం సేవకులది రాసలీల. సంఘం అనే బృందావనంలో సమాజ సేవ అనే మానవీయ జాతీయవాద రాసలీల. అంతేకాదు, పూర్తిస్థాయి ప్రచారకులుగా కొనసాగే వారిది గోపికా వస్త్రాపహరణం వంటి దివ్యలీల. ఆర్ఎస్ఎస్ వారికి దేశం కోసం అహంకారం అనే వస్త్రాన్ని సంపూర్ణంగా వీడటం అనే త్యాగం అంటే ఏమిటో అది ఎలాగో నేర్పిస్తుంది. మరి రాధాదేవి ఎవరు? ఆర్ఎస్ఎస్ కృష్ణుడు అయితే ధర్మమే రాధిక. ధర్మం లేకపోతే ఆర్ఎస్ఎస్ కూడా లేనే లేదు. రుక్మిణితో సహా శ్రీకృష్ణునికి అష్టసఖులు. గ్రామీణ రైతులు సహా ఇస్రోలోని సైంటిస్టుల దాకా అంతటా అందరూ ఆర్ఎస్ఎస్కు భాగస్వాములే. పూతన మొదలు కంసుడి దాకా రాక్షసులు కూడా ఉంటారు కదా. కృష్ణుడంటే వారికి ఎక్కడలేని దడ, కడుపుమంట. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ మొదలు కొన్ని ప్రాంతీయ పార్టీల మీదుగా ఎర్రజెండాల కమ్యూనిస్టుల దాకా అందరిది అదే స్థితి. శిశుపాలుడు మొదలు దుర్యోధనుడు వరకు కనిపించే వారి సంగతి ఏంటి? పాకిస్తాన్ మొదలు బంగ్లాదేశ్ వరకు ఆర్ఎస్ఎస్ పేరు చెబితే ఉలిక్కిపడే విదేశీ శక్తులు వారికి మద్దతు పలికే ఇంటి దొంగలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీజేపీ సంగతి ఏంటి? మురళీ మనోహర్ జోషి లాంటి ఎందరో భక్తి యోగుల్ని, అద్వానీ లాంటి కర్మయోగిని, వాజ్పేయి లాంటి జ్ఞానయోగిని, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లాంటి రాజయోగిని కమలదళానికి అందించింది ఆర్ఎస్ఎస్ఏ. కాబట్టి బీజేపీ కురుక్షేత్రంలో నిలిచిన అర్జునుడు అయితే